వాక్యానికి లోపడాలనేటువంటి స్పృహ లేక మనుషులను బట్టి వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. అపోస్తలుడైన పౌలు ఇంకా బ్రతికుండగానే మొదటి శతాబ్దంలో అపోస్తలందరూ అలా ఉండగానే విభజనలు ప్రారంభమయ్యాయి. నేను కేఫా వాడిని అంటున్నాడు. నేను పేతురు సువార్త చెప్తే విన్నాను, పేతురుకు మించిన ప్రసంగికులు లేడు అంటున్నటువంటి ఒక వర్గం. లేదు పేతురు ఎంతైనా చదువు తక్కువ, అపోల్లో విద్వాంసుల లేఖనాల్లో అపోల్లో కంటే పేతురు తెలుసా ఇంకొక వర్గం. అలా కాదండి, అపోస్తలుడైన పౌలు యేసుప్రభు దర్శించలేదా, ఆయన ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నేను అపోస్తలుడైన పౌలు కేటగిరీ, ఆయన డినామినేషన్ ఒకరు. అదంతా కాదబ్బా, మన కోసం ప్రాణం పెట్టి యేసుప్రభు కదా, నేను యేసుప్రభు డినామినేషన్ ఇంకొకడు. ఇది వచ్చిన సమస్య. ఆ రోజు అపోస్తలులు సజీవంగా ఉండగానే ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొంటే, అపోస్తలులు లేరు, 2025 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? మనం సాధారణంగా మనంతా క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని, కానీ ఎవరెవరు దేని నమ్ముతున్నారో నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే నిద్ర పట్టదు. ఏంటి క్రైస్తవం ఇలా అయిపోయింది, కుక్కలు చింపిన విస్తర్లా తయారైంది. ఎవరు దేని నమ్ముతున్నారో తెలియదు, ఎవరు దాన్ని ఎందుకు నమ్ముతున్నారో తెలియదు. రోజుకు ఒక డినామినేషన్ పుట్టుకొస్తుంది, రోజుకు ఒక చర్చి పుట్టుకొస్తుంది, రోజుకు ఒక సిద్ధాంతం పుట్టుకొస్తుంది. సరేలే, ఈ సిద్ధాంతాన్ని వాక్యపు వెలుగులోకి తీసుకుని వచ్చి వాక్యాన్ని బట్టి దాన్ని నిర్ధారణ చేసుకుందామనే స్పృహ లేకుండా పోయింది. ఏమైనా మాట్లాడితే అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, ఇక దానికి తిరుగులేదు. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు మనకు వద్దు. ఎవడో కూడా వస్తాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడంటాడు, దేవుడు నన్ను ఇలా నడిపించాడంటాడు, దేవుడు నా పరిచయం ఇది నాకు అప్పగించాడంటాడు. మాట్లాడడానికి లేదు, ఒక యాజమాన్యం లేదు, పైన పర్యవేక్షించేటువంటి వ్యవస్థ లేదు. ఉన్నా సరే అది నియంతృత్వం అవుతుంది. మనందరినీ పరిపాలించాల్సింది, మనందరికీ దిశానిర్దేశం చేయవలసింది లేఖనం, వాక్యం. ఆ వాక్యం దగ్గరికి రానంత వరకు ఇలాగే గోడలు కట్టుకుంటూ పోవాలి. ఇది పొలం కదా, గెలలు వేసుకుంటారు చూసారా పంచుకునేటప్పుడు, అలా ముక్కలు ముక్కలుగా పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పటిది కాదు, ఇది ప్రారంభం నుంచి ఇది జరిగింది. ఇంతకు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, తన మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పేతురుని చెప్తాను, కేఫాని చెప్తాను, అపోల్లోని చెప్తాను కాకుండా తన మీద పెట్టుకొని నేను మీకోసం సిలువ వేయబడ్డానా. క్రీస్తు విభజింపబడి లేడు, పౌలు మీకోసం ప్రాణం పెట్టలేదు. మీకోసం ప్రాణం పెట్టిన ఆయన వదిలిపెట్టేసి ఆ సిలువను గురించి ప్రకటించిన వాళ్ళని ఎందుకు మీరు సొంతం చేసుకుంటున్నారు? వాళ్ళని బట్టి స్వార్థ వినేటువంటి స్థితికి ఎందుకు దిగజారారు?